నేను పాయింట్ మాట్లాడుతూ ఉన్నాను. లోకేష్కి ప్రైవేట్ సెక్యూరిటీ ఇవ్వలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. వాళ్ళు ప్రైవేట్ దళం అంటే లోకేష్ మీద ఉన్న అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు సెక్యూరిటీగా ఉండవచ్చు, రోప్ పార్టీ ఒకటి ఏర్పాటు చేసి. అంతేగాని వైసీపీ చెప్పండి. మీరు అడిగితే నాకు అర్థమైంది. నాకు ఒక్క 2 minutes మాట్లాడే టైం. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ ఎప్పుడైనా లోకేష్ బాబుని ఆపి సెక్యూరిటీ ఇవ్వలేదని ఆయన ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళారా? పోనీ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఇవ్వలేదని ఆయన ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళారా? మీరు యువగాలం చేసుకోగలిగారు అని అంటే ఆయన పర్మిషన్ ఇవ్వబట్టే కదా యువగాలం చేసుకున్నారు. లేకపోతే యువగాలం ఎలా చేసుకోగలుగుతారు? మీరు ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టిన యువగాలాన్ని ఆపిన జగన్ ఎప్పుడన్నా పెట్టారా? కంప్లీట్ చేయండి. మీకు ఆన్సర్ నేను సౌజన్య గారితో ఇప్పిస్తా. ఓకే, మీరు ఇప్పిస్తారులేండి. అది అయిపోయిన తర్వాత ప్రాబ్లం లేదు. ఇవాళ 150 మంది పోలీసుల్ని, 200 పోలీసులు ఎక్కడొచ్చారు? ఆయన చుట్టూ వచ్చారా? చుట్టూ వచ్చినటువంటి ఒక్క వీడియో మీ దగ్గర కానీ ఆమె దగ్గర కానీ ఎక్కడన్నా ఉంటే చూపించమని చెప్పండి. ఎక్కడో పొలిమేర దగ్గర కార్యకర్తలను ఆపడానికి, కార్యకర్తలను కొట్టడానికి, కార్యకర్తలని కంపకంచెలు వేసేసి ఐరన్ కంచెలు వేసేసి ఆపడానికి మీరు పెట్టుకున్నటువంటి పోలీసులు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ ప్రాసెస్ లో ఉన్నటువంటి పోలీసులు కాదు. మీరేం మాట్లాడుతున్నారు? ఇవాళ పవన్ కళ్యాణ్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గతంలో ఏమన్నా ఎక్స్ సీఎం లేకపోతే ఎక్స్ ఎమ్మెల్యే ఆయనకి ఇవ్వడానికి? ఆయన ఎవరికి ఇస్తారు ఆయనకి? ఇప్పుడంటే డిప్యూటీ సీఎం కాబట్టి రేపొద్దున ఒకవేళ డిప్యూటీ సీఎం కి ఏమైనా ప్రోటోకాల్ ఉంటే ఇస్తారు. పవన్ కళ్యాణ్ గెలిచిన ఎమ్మెల్యే ఒక పార్టీ అధ్యక్షుడు అండి రవి గారు. వన్ బై వన్ సౌజన్య గారు 1 by 1 మీరు రైట్. సౌజన్య గారు మీ టైం కాదు దయచేసి. రైట్ 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 ఆపా, నేను మిమ్మల్ని ఆపా, సౌజన్య గారిని కూడా ఆపుతా అవసరం అయితే. సౌజన్య గారు మీరు ఆగండి. మల్లేశ్వర గారు రైట్ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఏ కదా, ఆయన ముఖ్యమంత్రి కాదు కదా. డిప్యూటీ సీఎం లేదా సీఎం అనేది కాదని ప్రజాదరణ కలిగిన వ్యక్తి, ప్రజాదరణ కలిగిన వ్యక్తి బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజాదరణ కలిగిన వ్యక్తికి ఎలాంటి సెక్యూరిటీ వాళ్ళు ఎలా చూసుకోవాలని మినిమం నాలెడ్జ్ లేదు వైఎస్ఆర్సీపీకి. ఈ రోజు 150 మంది 250 మంది పోలీసులు పెట్టాము అంటే ఒకవైపు మీరే మాట్లాడతారు, దగ్గరికి రానివ్వకపోతే అదిగో ప్రజా సమస్యలు వింటారు, నా దగ్గరికి వస్తుంటే రానివ్వట్లేదని. ఒకవేళ దగ్గరికి వదులుతాము అంటే ఇదిగో నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు, మీరే దాడి చేసేటట్టు చేస్తారని చెప్పని అంటే ఎటైనా మీరే ఇదే అవుతుందా? ఏం మాట్లాడుతున్నారు? బాపట్ల నుంచి ఎవరు? రామకృష్ణ గారు ఫోన్ చేశారు. రామకృష్ణ గారు హలో, డైరెక్ట్ గా పాయింట్ రండి దయచేసి. జగన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను. మీ డిబేట్ నేను చూస్తా ఉంటా ప్రతిరోజు ఇంట్రెస్ట్ గా. ఓకే అండి. మీరు అక్కడ కూర్చోబెట్టే వాళ్ళని కాసి మేధావులు కూర్చోబెట్టండి. అసలు కుక్కలు